గోడ కథ చూస్తూ ఉండేది. వాక్యం దైవజనం చెప్పినప్పుడు దైవజనుల వాక్యం మనం వినాలా. మీరు అందరూ ఒక నిమిషం, నేను మీకు సమయం ఇస్తా, నిశ్శబ్దాన్ని పాటించినట్లయితే అంకుల్కి నేను సమయం తీసుకుంటాను. ఒక నిమిషం. దయచేసి ఈ నిశ్శబ్దాన్ని అంకుల్ వర్తమానం ముగించేంత వరకు పాటించవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. ఆ పాప గలాట్ చేస్తా ఉంది, ఎవరైనా తీసుకొని బయటికి తీసుకొని పోండి, అంతే. పెట్టద్దండి, బయటికి తీసుకొని పోండి. ఈ సమయమున శాంబాబు అంకుల్ గారికి మనం సమయం అప్పగించాం. ప్రభు నామమున రాయదుర్గం గిల్గాల్ అసెంబ్లీ హాల్లో ఈ కూడికలలో చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఉదయం 4 వర్తమానాలు విన్నారు. బనీ బ్రదర్ ద్వారా, జోస్ మ్యాథ్యూస్ గారి ద్వారా, అలాగే మరి నేను అందించిన వర్తమానం, తర్వాత బ్రెయినార్డ్ గారు హైదరాబాద్ వచ్చిన వారు 4 వర్తమానాలు విన్నారు. మళ్ళా మధ్యాహ్నం 2 వర్తమానాలు విన్నారు. జోస్ మ్యాథ్యూస్ గారు, బ్రెయినార్డ్ గారు అందించిన సందేశాలు. ఈ రాత్రి చివరి కూడిక, రేపు ఆదివారం ఆరాధన కూడిక ఉంటుంది. పెద్దలు ప్రకటించారు కనుక రాత్రి మంచి విశ్రాంతి పొంది తాజాగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును ఆరాధించాలని నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండంలో నుండి ఉదయం సంఖ్యాకాండంలో మనం చదువుకున్నాం. నిర్గమకాండం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం. పదిహేనవ వచనం నుండి చదువుకుందాం. 26వ అధ్యాయం 15. మరియు మందిరమునకు తుమ్మకరతో నిలువు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3.5 ఉండవలెను. ప్రతి పలకలో ఒకదానికొకటి సరైన 2 కుస్సులు ఉండవలెను. అట్లు మందిరపు పలకలు అన్నిటికీ చేసి పెట్టవలెను. 20 పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుర్చీలకు 2 దిమ్మలను, 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేయవలెను. మందిరపు 2వ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు, 20 పలకలు, వాటి 40 వెండి దిమ్మలు ఉండవలెను. పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కకు 6 పలకలు చేయవలెను.
ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు 2 పలకలు చేయవలెను. అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను. అవి 2 మూలలకు ఉండును. పలకలు 8, వాటి వెండి దిమ్మలు 16. ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలు ఉండవలెను. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు, మందిరం యొక్క 2వ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు, అడవటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలు ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్ర నుండి వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలె. మనం చదువుకున్న దేవుని మందిరం సాక్ష్యపు గుడారం, దేవుని గుడారం, ప్రత్యక్షపు గుడారం అంటారు. ఆ మందిరానికి చేయవలసిన పలకలు వాటిని గురించి చెప్పారు. ఈ మాటలు వినండి. ఒక ప్రక్క పలకలు 20 ఉండాలన్నాడు. ప్రతి పలకకు 2 కుసులు, క్రింద 2 కుసులు ఉండాలన్నాడు. అంటే మొత్తం 20 పలకలకు ఎన్ని దిమ్మలు ఉండాలి? 40 దిమ్మలు ఉండాలి. ఒక ప్రక్క 40 దిమ్మలు, మరో ప్రక్క 40 దిమ్మలు, అంటే 40, 40, 80 దిమ్మలు. ఇవి కాక 8 పలకలు ఉండాలి. వాటికి 16 దిమ్మలు అన్నాడు. ఒక్కోదానికి 2 కనుక 16 దిమ్మలు. 80కి 16 కలిపితే 96 దిమ్మలు. ఇంకా 2 మూలలు ఉంటాయి. ఈ ప్రక్క మూల, ఆ ప్రక్క ఒక మూల. మూలకు 2 దిమ్మలు, మూలకు 2 దిమ్మలు. మొత్తమంతా 96. దానికి 4 కలిపితే 100 దిమ్మలు. అమ్మా, ఈ దిమ్మలు ఎందుకు, మనకెందుకు అనుకోవచ్చు మీరు. ఈ మందిరపు దిమ్మలు, పలకలకున్న దిమ్మలు ఉన్నవే 100 దిమ్మలు. ఈ దిమ్మలు వెండి దిమ్మలు అన్నారు. వెండితో చేయబడిన దిమ్మలు. ఉదయం మనం వెండి గోరలు, వాటి ప్రయోజనం మనం ఆలోచించాం. సిల్వర్ జూబ్లీ 25th యానివర్సరీ గిల్గాలు మందిరం కట్టబడి 27 సంవత్సరాల సందర్భంలో వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రాత్రి దిమ్మలు, వాటిలో దాగి ఉన్న పాఠాన్ని మీకు జ్ఞాపకం చేయాలని, సువార్త ప్రకటించాలని, అందించాలని నేను ఆశిస్తున్నాను. వెండి దిమ్మలు లేకపోతే ఆ తుమ్మకర్రతో చేయబడిన పలకలు నిలబడడానికి వీళ్ళే. ఒక పలకకు 2 కుసులు ఉంటాయి. కాబట్టి 50 పలకలు 100 దిమ్మలు. ఈ దిమ్మలన్నీ వెండి దిమ్మలు అని చెప్పాడు. వెండి దిమ్మలు. ఆ వెండి దిమ్మలు ఎందుకు చెప్పాడు? ఆ వెండి దిమ్మలు ఎలా చేయబడాలి, ఎలా, ఆ వెండి వారికి ఎలా దొరికింది, మనం ఆలోచన చేద్దాం. 30వ అధ్యాయం, నిర్గమకాండం 30వ అధ్యాయం చూడండి. నేను ముందు విషయాన్ని వివరిస్తాను, తర్వాత అందులో దాగిన సత్యాన్ని మనము ధ్యానము చేయడానికి సహాయకరంగా ఉంటుంది. 30వ అధ్యాయం 11 నుండి చదువుకుందాం. చదువుతుండగా మీరు వినండి. యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలులను లెక్కింపవలేను. దిమ్మల లెక్క ఇంతవరకు చూశాం కదా. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొని వలెను అన్నాడు. ప్రాణ పరిక్రయ ధనం, అదే మాట సంఖ్యాకాండం విమోచన ధనం అని రాశారు. తర్వాత అలాగ చేసిన ఎడలని వారు లెక్కించినప్పుడు వారిలో తెగులు పుట్టదు అన్నాడు. అలా చేయకపోతే వారిలో తెగులు పుడుతుంది అని చెప్పాడు.
వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడు పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులము వెండి ఇవ్వలేను అన్నాడు. ఆ తులము 20 చిన్నములు, ఆ అరతులు యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ కానీ వయస్సు గలవారై లెక్కించబడిన వారిలో చేరు ప్రతివాడు యెహోవాకు అర్పణ ఇవ్వాలి. రేపు ఆదివారం మనం ప్రభువుకు అర్పణ ఇస్తాం కదా. కొందరు 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు. మరి ఇంకా ప్రభు మేలు చేస్తే, తన కుటుంబాలను ప్రభు బహుగా దీవిస్తే, వారం అంతట్లో కాపాడితే ప్రతి నెల కొంతమంది వారి రాబడి మొత్తంలో రాబడిగా వచ్చినట్టుగా దేవుని సేవ కొరకు ఇచ్చేవారు కూడా. కానీ ఇక్కడేం చెప్పాడంటే, ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇవ్వకూడదు. 15వ వచనం, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు. నీ ఇశ్రాయేలు యుద్ధ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమింపవలెను. నీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా ఉండును అన్నాడు. 26వ అధ్యాయంలో మందిరానికి ఒక ప్రక్క 20 పలకలు 40 దిమ్మలు, రెండో ప్రక్క 20 పలకలు 40 దిమ్మలు, 80 దిమ్మలు. పడమటి వైపున 8 పలకలు 16 దిమ్మలు 96. రెండు మూలల 2 దిమ్మలు, దిమ్మకు 2 అంటే ఆ మూల పలక దానికి 2 దిమ్మలు. ఇక్కడ 2, అక్కడ 2, 2 + 2 4. 96 పలకలకు 4 పలకలు కలిపితే 100 పలకలు. మీ మనసులో అవి వెండి దిమ్మలు అని గుర్తుపెట్టుకోవాలి. తుమ్మకర్రతో చేయబడిన పలకలు, బంగారు రేపు పొదకబడిన పలకలు. కానీ వాటికి దిమ్మలు ఏం చెప్పాడు? వెండి దిమ్మలు అన్నాడు. ఆవరణానికి ఇత్తడి దిమ్మలు అన్నాడు. స్తంభాలు ఇత్తడి దిమ్మలు అన్నాడు. ఆవరణానికి ఇత్తడి అంటే ఇత్తడి వాడాలి, వెండి అంటే వెండి వాడాలి, బంగారు అంటే బంగారు వాడాలి, ఎరుపు అంటే ఎరుపే వాడాలి, నీలి రంగు అంటే నీలి రంగే వాడాలి, రక్తవర్ణం అంటే రక్తవర్ణమే వాడాలి, ధవళవర్ణం తెలుపు అంటే తెలుపే వాడాలి. ప్రత్యక్ష గుడారంలో అంకెలు కానీ, రంగులు కానీ, కొలతలు కానీ, తెరలు కానీ, బంగారు కానీ, లోహాలు కానీ ఏమి చెప్పినా అవే వాడాలి, ఇంకేమి వాడడానికి వీలుగా. ఎందుకు చెప్పాడంటే ఈ మాట, ఇశ్రాయేలు జనాంగం 12 గోత్రాలు, వారందరూ దేవుని ప్రజలే. వారు లెక్కించబడినప్పుడు లేవీయులు ఉన్నారు సేవ చేసేవారు. ఆ ఇశ్రాయేలుల సంఖ్య, లేవీయుల సంఖ్య 2 చెప్పాడు. దానికి దీనికి కొంచెం తేడా ఉంది కనుక ఆ ఎక్కువగా ఉన్నదేదో సరిచేయడానికి ప్రభు ఒక ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అరతులం వెండి నీవు తీసుకోవాలి. ఈ అరతులం వెండితో ఈ 40 దిమ్మలు గుడారానికి ఈ వైపున, ఆ వైపున, వెనక వైపున, ఈ వైపు వెనక వైపు మొత్తం ఇది మా ప్రవేశ ద్వారము. అక్కడ ఏమి ఉండవు, అది ప్రవేశ ద్వారంగా ఉంటుంది. తూర్పు నుండి ఆ ద్వారాన్ని ప్రభు నియమించారు. లేవీయులు వాస్తవానికి వారి ప్రారంభ జీవితం చూస్తే ప్రభువుకు అంగీకారంగా జీవించిన వారుగా, తండ్రికి బాధ కలిగించారు, గాయం చేశారు, నొప్పి కలిగించారు. ఆదికాండం 34లో ఆ చరిత్ర రాయబడి ఊరి వారందరూ సున్నతి పొంది బాధపడుతున్న సమయంలో షిమ్యోను, లేవి ఎవరికి చెప్పకుండా కత్తులు తీసుకుని వెళ్ళి ఊరిలో ప్రతి పురుషుడు చంపారు. నరహత్య దోషం వారి మీద ఉన్నది. తండ్రికి తెలీదు,
తండ్రి ఆ సంగతి తెలుసుకుని చాలా బాధపడ్డాడు. అయ్యో, అన్ని జనుల మధ్య నన్ను అసహ్యునిగా చేశారు. వారు గుంపుగా వచ్చి నా మీద పడితే మనం అందరినీ చంపితే మనకేం కావాలి అని చాలా బాధపడ్డాడు. లేవి ప్రారంభం మంచిది కాదు, పుట్టుక మంచిది కాదు, ప్రారంభం మంచిది కాదు. కానీ అతని కొరకు ప్రభు ఒక ఏర్పాటు చేశాడు. అయ్యా, లేవి కాదు, నీవు కూడా అంతే. స్వభావ సిద్ధంగా మనము ఎవరం అగ్నికే తగినవాడు, దేవునికి దూరస్థలం. సత్యం మనలో లేదు, నీతి మనలో లేదు, పరిశుద్ధ మనలో లేదు, తినదనం మనలో లేదు. దొంగలం, పిచ్చుబోతులం, త్రాగుబోతులం, కలహకారులం, అబద్ధికులం, వేషధారులం, నరకానికే తగిన వారం. ఇటు మనలను ప్రభువు ప్రేమించి వెండి అంటే విమోచన ధనం, తన కుమారుడైన క్రీస్తు యేసును ఆయన మన కొరకు విమోచకునిగా అనుగ్రహించాడు. రోమాపత్రికలో చెప్పాడు, మీరు పాపము నుండి విమోచింపబడి ఉన్నారు, నీతికి దాసులయ్యారు, ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. విన్నారా మాట? పాపము నుండి విమోచింపబడ్డారు అంటే యేసు ప్రభు రక్తమే వెండిని పోలినదిగా ఉన్నది. కొరింథీ పత్రికలో చెప్పాడు, మీరు రక్తంతో కడుగబడ్డారు, విమోచింపబడ్డారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ఏనారన్నమాట? దేవుని సొత్తైన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల దగ్గర వెండి లేదు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర బంగారు లేదు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఇత్తడి లేదు. కానీ మరి ఇవన్నీ వారికి ప్రభు ఇప్పించాడు. ఎలా ఇప్పించాడు? ఐగుప్తు దాసత్వము నుండి విడుదల పొంది వారు వెళ్ళేటప్పుడు, వెళ్ళండి పురుషులు వెళ్ళండి, స్త్రీలు వెళ్ళండి, మీ చెరికాండ్రను అడిగి వారి దగ్గర ఏది ఉన్నా, బంగారు నగలు ఇక్కడ పెట్టు, పిండి నగలు ఇక్కడ పెట్టు, ఇత్తడి ఉంటే ఇత్తడి ఇక్కడ పెట్టు, మీరు అడగండి వారు ఇస్తారన్న. ఎందుకు అడిగారో వారికి తెలియదు, ఎందుకు ఇచ్చారో వారికి తెలియదు. కానీ ఇచ్చిన తర్వాత సినాయి కొండ దగ్గర, సినాయి దగ్గర వారు ఆ పర్వత అరణ్యములో మకాలు చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, ఎవరి యొద్ద వెండి ఉన్నదో, ఎవరి యొద్ద బంగారు ఉన్నదో, ఎవరి యొద్ద ఇత్తడి ఉన్నదో, ఎవరి యొద్ద మేక వెంట్రుకలు ఉన్నవు, ఎవరి యొద్ద చర్మాలు ఉన్నవు, ఎవరి యొద్ద ఇత్తడి మేకులు ఉన్నవు, ఎవరి యొద్ద తెరలున్నవు, ఎవరి యొద్ద 4 రకాల లోహాలున్నవు, 4 రకాల రంగుల దారాలున్నవు, తీసుకురండి, గుడారపు పనికి తీసుకురండి, ఇవి ఇక్కడ పెట్టండి, సమర్పించండి అంట. ఆ రీతిగా ప్రభువే ఇప్పించిన వెండి ఇది. విన్నారా? ప్రభువే ఇప్పించిన వెండిని ఏమంటారు? విమోచన ధనం, ప్రాణ పరిక్రయ ధనం అన్నారు. లేవీయులు లెక్కిస్తే, ఇశ్రాయేలు లెక్కిస్తే కొంచెం తేడా ఉన్నది. ఆ తేడా ఆయనే సరిచేశారు. ఆ ఎక్కువగా ఉన్నదానికి అదనపు సొమ్ము తీసుకొని 6 తులం వెండి ప్రకారంగా లేవీయులందరి తరఫున విమోచన ధనం, ప్రాణ పరిక్రయ ధనం మీరు తీసుకోండి, అది ప్రాయశ్చిత్తార్థమైన వెండి అన్నారు. యేసు ప్రభు ద్వారా, ఆయన బలియాగము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా ప్రభు మనకేమిచ్చాడు? విమోచన ఇచ్చాడు. ఇదే మాట పేతురు పత్రికలో ఏం చెప్పాడో తెలుసా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితే ఎరుగరా అన్నాడు. కొనబడ్డారు ఎరుగరా అన్నాడు కొరింథీ పత్రిక, విమోచింపబడ్డారు ఎరుగరా అన్నాడు పేతురు పత్రిక. కనుక సాయంకాలం రాయదుర్గంలో గిల్గాలు మందిరంలో చేరి వచ్చిన మనం ఎరుగరా, మనం ఎరుగుదాం.
మన విమోచన ధనం యేసుక్రీస్తు రక్తం. పౌలు కాదు ప్రాణం పెట్టి, పౌలు సువార్త నిమిత్తం ప్రాణం పెట్టాడు, హతసాక్షి అయ్యాడు. పేతుడు అంతే, యాకోబు అంతే, యోహాను అంతే, 12 మంది అపోస్తలులు అంతే. కానీ ప్రభు మన కొరకు కలువరి సేవలో తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. దహన బలి ఆయనే, నైవేద్యం ఆయనే, సమాధాన బలి ఆయనే, పాప ప్రాయశ్చిత్తార్థ బలి ఆయనే, అపరాధ పరిహారార్థ బలి ఆయనే, 5 బలులు దాగి ఉన్నవాడు ఆయనే. నిర్దోషమైన గొర్రె పిల్ల విలువైన వెండి అరతొలము ఒక్కొక్కరు చెల్లించాలి. ఒక్కొక్క పురుషుడు తన పేరట అరతొలం 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 అలా చెల్లిస్తే అది చాలా మణుగుల వెండిగా రాసి చేయబడి ఈ 40 దిమ్మలు ఆ వెండితోనే తయారు చేసినట్టుగా దేవుని వాక్యంలో చెప్పారు. 100 దిమ్మలు వాటితో చేయబడినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రాయశ్చిత్తార్థమైన వెండి అన్నాడు. యేసు ప్రభు శరీరధారిగా భూలోకములో జీవించిన దినాల్లో చెప్పాడు ఏమని? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు వచ్చాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇవ్వడానికే ఆయన వచ్చాడు అని చెప్పాడు. మత్తయి సువార్తలో చెప్పాడు, మార్కు సువార్తలో చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం మనం చదువుకున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చదవండి ఒకరు. కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు కానీ, విన్నారా మాట? కాళ్ళు కడిగాడు, శిష్యుల పాదాలు కడిగాడు. ఆ పాదాలు కొన్ని మురికిని చేతితో పట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసి కడిగి తోవాలతో తుడిచిన మహనీయుడు ప్రపంచ చరిత్రలో మరెవరు లేరు. శిష్యుల పాదాలు కడిగిన గురువు యేసుప్రభు ఒకడే. తన చేతులతో వారిని హ్యాండిల్ చేశాడు, పాదాలు కడిగి. ఆయన పాదాలు మనం కడగాలి, మన పాదాలు ఆయన కడిగాడు. రక్తం ఆయన ధారపోసి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణము ఇచ్చుటకు ఇచ్చెను కదా. ప్రాణం పెట్టడానికే వచ్చారన్నాడు, ప్రాణం పెట్టాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి? మనకు జీవనం ఇవ్వడానికి వచ్చాడు, తన ప్రాణం మన కొరకు దారపోయడానికి వచ్చాడు. కాబట్టి ప్రతిరోజు ఎంతగా మనం ప్రభువును స్తుతించాలి. ప్రభువా, పాపినైన నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. దోషిని, తిట్టుబోతును, త్రాగుబోతును, కలహకారిని, విరోధిని, దురస్తుడను, యశదారిని, నాకపాత్రుడను, నన్ను ప్రేమించావు, నా కొరకు దిగి వచ్చావు, ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, సమాధించబడ్డావు, తిరిగి లేపబడ్డావు. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, నీకు ఆరాధన, నీకు వందనాలు చెల్లిస్తున్నానని తృప్తిగా ప్రభువును మనం ఆరాధించాలి. విన్నారా? విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇవ్వడానికి ఆయన ప్రాణం కాపాడుకోవడానికి రాలేదు. ప్రాణం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. మనకేదైనా హాని కలిగితే, జబ్బు చేస్తే ఎట్లయినా కాపాడుకోవాలని ఈ హాస్పిటల్, దీని మించి మరొక హాస్పిటల్, ఇంకా పెద్ద హాస్పిటల్, ఇంకా పెద్ద హాస్పిటల్, ఎంత ఖర్చు అయినా వెళ్ళి కాపాడుకోవాలని చూస్తాం. ప్రాణం అంతే అందరికీ తీపిన మాట నిజమే. జీవిస్తే పిల్లల కొరకు, కుటుంబం కొరకు సహాయకరంగా ఉంటాం అనే ఒక మంచి ఆలోచన. యేసుప్రభు తన ప్రాణం కాపాడుకోవడానికి రాలేదు. వెండి ఆ 100 దిమ్మలు
50 పలకలకు 100 దిమ్మలు వెండి దిమ్మలు. అంతా వెండి వెండి వెండి. ఆ వెండి దిమ్మలలో ఈ 50 పలకలు ఉన్నవే, ఆ కుస్సులు ఆ పలకల దిమ్మలలో అవి చాలా అంటే టైట్గా, లూజ్గా లేకుండా, వదులుగా లేకుండా టైట్గా ఫిట్గా అవి దృఢంగా అక్కడ బంధింపబడ్డాయి, సంధించబడ్డాయి. దేవుని ఆలోచన ఎంత గొప్ప! దిమ్మలలో పెట్టాడు. మన రక్షణ యేసుక్రీస్తు అనే విమోచకుని ద్వారా కలిగింది. వెండి దిమ్మల్లో ఉన్నాం మనం. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అన్నాడు, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయ సంఘం అన్నాడు. మనం ఎందులో ఉన్నాం? 2 దిమ్మల్లో ఉన్నాం. ఇన్ ఫాదర్ అండ్ ఇన్ ద సన్. తండ్రి ఎందును కుమారుని ఎందును ఉన్నాం మనం. కదా, వెండి దిమ్మలు. ప్రాణ పరిక్రయ ధనం చెల్లించాలి. కీర్తన 49 చెప్పాడు, ఎవడును ఏ విధము చేత తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును ఏ విధము చేత, ఎవడు లేడు, ఏ విధానం లేదన్న, ఏ వస్తువు లేదు, ఏ విధానం లేదన్న, ఏ పక్షి కాదు, ఏ పశువు కాదు, ఏ జంతువు కాదు, మరి ఏది కాదు. ప్రభు సన్నిధిలో కుళ్ళు చూడక నిత్యము నిలుచున్నట్లు దేవుని కొరకు మనుషుల నిమిత్తమై విమోచన చేయగలవాడు లేడు, నేనే లేడు అని చెప్పారు. ఒక్కడే ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. విమోచకుడు క్రీస్తే. విన్నారా? ఆయన మనల్ని విడిపించాడు. ఐగుప్తు దాసత్వం నుండి వారిని విడిపించాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని. పాపదాసత్వం నుండి మనలను విడిపించాడు. లేవి విడిపించబడ్డాడు. లేవికి బదులుగా 6 తులము వెండి ఇచ్చారు ఇశ్రాయేలుడు. ఒక్కొక్కడు ఇచ్చాడు. లెక్కింపబడిన ప్రతి సైనికుడు ఇచ్చాడు. ఆ మొత్తం వెండి తెచ్చి మోషేకి అప్పగించారు. బెస్తలేలు, అహోలియాబు అనేవారు వాటితో వెండి దిమ్మలు చేశారు. మిమ్మల్ని గలిబిలి చేయాలని నేను ఆలోచించడం లేదు. నిర్గమకాండంలోనే ఇంకేం చెప్పాడంటే, ఆవరణానికి చేసిన స్తంభాలు ఉన్నవే వాటి వంకులు కూడా వెండివే అన్నాడు. ఆవరణానికి చేసిన స్తంభాలు, వాటికి పెట్టిన వంకులు అవి వెండివి అన్నాడు. వెండి బద్దలు అవి కూడా వెండివి అన్నాడు. పలకలకు దిమ్మలు అవి వెండివి అన్నాడు. సిల్వర్ ఈజ్ యూజ్డ్. ఈ 3 స్థలాల్లో పలకలకు దిమ్మలు వెండి దిమ్మలే. వంపులు, ఆవరణ స్తంభాలకు వంపులు వెండివే. వెండి బద్దలు అవి కూడా వెండివే. ఈ వెండి ఎవరిచ్చారు? ఇశ్రాయేలు ఇచ్చారు. ఇశ్రాయేలుకి ఎవరిచ్చారు? ఐగుప్తీయులు ఇచ్చారు. ఐగుప్తీయులు ఎందుకు ఇచ్చారు? ప్రభు ఇప్పించాడు. మీరు వెళ్ళండి, వాళ్ళని అడగండి. పురుషులు వెళ్ళి అడిగారు, వాళ్ళు ఇచ్చారు. స్త్రీలు వెళ్ళి అడిగారు, ఇచ్చారు. చెలికాని వద్ద అడగండి, చెలికత్తి వద్ద అడగండి, వారిని మీరు దోచుకుంటారండి. కారణం, సంవత్సరాలుగా ఐగుప్తు ప్రజలకు వారు చాకిరీ చేస్తే వారికి రావాల్సిన జీతాలు వారు సరిగా ఇవ్వలేదు. కనుక ప్రభు ఏం చేశాడు? న్యాయవంతుడు కనుక మీరు సేవ చేశారో దానికి న్యాయంగా మీకు రావాల్సింది అతడు ఇవ్వలేదు కనుక నేను ఇప్పిస్తాను. ఎట్లా? మీరు వెళ్ళి అడగండి. మీ బంగారు ఇక్కడ పెట్టు, బీరువాలోది ఇక్కడ పెట్టు, ఇంట్లోది ఇక్కడ పెట్టు, ఒంటి మీదది ఇక్కడ పెట్టు, బంగారు పెట్టు, వెండి పెట్టు, ఇద్దరు పెట్టు అంటే పెడతానే ఉన్నారు వాళ్ళు. ఏమయ్యా మా బంగారు నీకెందుకు ఇవ్వాలని ఒక్కడు అడగడం లేదు. దేవుని కార్యం, దేవుని మహిమ. విన్నారా? అదంతా గుడార నిర్మాణం కొరకే. ఇత్తడి వాడబడింది, నూలు వాడబడింది, వెండి వాడబడింది, బంగారు వాడబడింది, తుమ్మ కర్రలు వాడబడ్డాయి, నూలు వాడబడింది, చర్మాలు 3-4 రకాల చర్మాలు అవి కూడా వాడబడ్డాయి. ప్రయోజనకరంగా ఆ వస్తువులన్నిటినీ అహోలియా, బెసలేలు 2 శిల్పకారులు
వాటిని చక్కగా చేశాడు. 38వ అధ్యాయం నిర్గమకాండం చూస్తే అవన్నీ చెప్పాడు. మందిర పదార్థముల మొత్తం అని రాశాడు. మందిర పదార్థముల మొత్తం ఇన్ని ఉన్నాయి. బంగారు ఇంత తూకం పెట్టాడు, వెండి ఇంత, ఇత్తడి ఇంత, నూలు ఇంత, ఇవన్నీ తెచ్చారు అన్నాడు. ఆ సామాగ్రి వాడిచ్చినది చాలినది, అత్యధికమైనది. మోషే ప్రకటన చేశాడు, ఇక మీదట గుడార నిర్మాణం కొరకు ఎవరును ఏ అర్పణ తేవద్దు, ఉన్నది చాలినది, అది అత్యధికమైనది అన్నాడు. దేవుని కృప పాపి పట్ల, పాపాత్మలమైన మన పట్ల అది చాలినది, అది అత్యధికమైనది. దేవుని ప్రేమ ఇదే భక్తుడు రాశాడు. తన కుమారుని ఆయన మనకి ఇచ్చాడు. ఆయనే మన బంగారం, ఆయనే మన వెండి, ఆయనే మన ఇత్తడి, ఆయనే మన నీతి, ఆయనే మన పరిశుద్ధత, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన విమోచన, ఆయనే మన బలిపీఠం, ఆయనే మన గంగాళం, ఆయనే మన బల్ల, ఆయనే మన సమృద్ధి గల ఆహారం, ఆయనే మన ధూపవేదిక విజ్ఞాపనకర్త, ఆయనే మన వెలుగు దీపవృక్షం, ఆయనే అడ్డు తెరను తొలగించినవాడు. ఆయనే పరలోకపు దేవుడు, నీతిమంతుడైన దేవునికి పాపాత్మునికి అడ్డము లేకుండా ఎత్తివేశాడు. ఆయనకు మనకు విరోధముగా ఉన్న రుణపత్రాన్ని మేల్కొలతో సిలువ కొట్టాడు. దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. అడ్డము లేకుండా ఎత్తివేశాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. అమ్మాయిగా మనము క్షమింపబడిన వారు, కడుగబడిన వారు, పవిత్రపరచబడిన వారు. ఆయన తన ప్రాణం పెట్టాడు. దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం. వెండి విమోచన ధనం అని చెప్పాడు. ఇశ్రాయేలు విమోచన కొరకు, లేవీయుల విమోచన కొరకు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు వెండిని అర్పించారు. ధారాళంగా వారు అర్పించారు. లేవీయులందరికీ కావలసిన 1/2 తులము వెండి ఇశ్రాయేలు ఇచ్చారు కనుక అది వారి విమోచన ధనము అని ఆయన చెప్పాడు. విన్నారా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జీవితం ద్వారా మనకు చేసిన గొప్ప మేలు మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మన ప్రాణ విమోచన ధనముగా తన ప్రాణం పెట్టాడు. యోహాను సువార్తలో చెప్పాడు, యోహాను పత్రికల్లో చెప్పాడు, ఇంకా సంఘాలకు రాసిన పత్రికల్లో చెప్పాడు. ఆయనే నీతి, ఆయనే పరిశుద్ధత, ఆయనే జ్ఞానం, ఆయనే విమోచన. వెండి అని చెప్పాడు. వెండి విలువైనది కదా, బంగారం ఇంకా విలువైనది. ఆ పలకలు ఉన్నవే అవి తుమ్మకర్రతో చేయబడిన పలకలే, కానీ ఆ పలకలకు ఒక రేకు పూయాలి అన్నాడు. పథకాలు అన్నాడు. ఏ రేకు అది? బంగారు రేకు. విన్నారా? ఇప్పుడు తుమ్మకర్ర ఇట్లుంది, దాన్ని నరికి కోసి ఒక పలకగా చేశారు. ఈ పలకకు బంగారు రేకు పొదిగించారు. దీన్ని చూస్తే ఏమంటారు? తుమ్మ పలక అంటారా, బంగారు పలక అంటారా? అర్థమైందా? అది తుమ్మకర్రతో చేయబడిందే, కానీ బంగారు రేకు పొదిగించారు. ఏ పక్కన చూసినా బంగారు కనపడుతున్నాయి, కింద చూస్తే ఏమన్నది? వెండిదేమన్నది. బంగారు వెండి, బంగారు వెండి. ఎవరు? ఈ తుమ్మ. ఎవరి తుమ్మ? ఈ తుమ్మ కదా. హానికరణం, గుచ్చేవాళ్ళం. ఎవరిని కానీ మనం గుచ్చేవాళ్ళం, గాయపరిచేవాళ్ళం, దుఃఖపెట్టేవాళ్ళం, బాధ పెట్టేవాళ్ళం. మన ద్వారా ఇతరులకు కీడే, నష్టమే, మేలు కాదు. గుచ్చేవాళ్ళు, గాలిస్తే ఊగి గుచ్చేవాళ్ళు. ఎంతమందిని గాయపరిచారు, ప్రభు వల్ల మార్చారు. ఎంత జాలి యేసువా, ఎంత జాలి వర్ణింతునా, ఎంత జాలి యేసువా.
మన జీవితం. హంతకుడను కాని పన్నులు చేసినాడా, హానికరుడ హంతకుడను కాని పన్నులు చేసినాడా, నా చావునంది హీనమైన చావునంది ఈయనని రక్షించినావు, ఎంత చాలి యేసువా. ఎంతగా ప్రభువును స్తుతించినా మనం తీర్చుకోవాలి. విమోచన ధనం వెండి బంగారముల వంటి క్రియ వస్తువులతో కాదు, ఆయన చిందించిన అమూల్యమైన రక్తముతో మనల్ని కడిగి ఆయన విమోచించారు. తన సొత్తుగా, తన ప్రజలుగా ఆయన మనలను చేసుకున్నాడు. కాబట్టి మనం ఎవరం విమోచింపబడినవారు. పాపము నుండి విడిపించాడు. ప్రకటన 1:6, రోమపత్రిక 6వ అధ్యాయం. మీరు పాపం నుండి విమోచింపబడ్డారు, నీతికి దాసులయ్యారు, ఇందుకు దేవునికి స్తోత్రం అన్నారా. కడుగబడిన వారం, విమోచింపబడిన వారం, క్షమింపబడిన వారం. పరలోకములో నా తండ్రి అయిన దేవుని ఎదుట, సత్యవంతుడైన దేవుని ఎదుట మన కొరకు బలి అయిన యేసు ప్రభు తన రక్తముతో మన పాపాలన్నీ కడిగి మనల్ని విమోచించారు. ఇప్పుడు లేవీయులు ఎవరు? విమోచింపబడిన వారై ప్రత్యక్ష గుడారములో వారు సేవ చేస్తున్నారు. 3 రకాల లేవీయులు ఉన్నారు: గెర్షోనీయులు, మెరారీయులు, కహాతీయులు. ఈ 3 రకాల పరిచర్య చేసే వారందరి కొరకు విమోచన ధనము చెల్లించబడి, విమోచన ధనం ఆయన వారి దగ్గర తీసుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. అది ఏది? 1/2 తులము వెండి అన్నాడు. ఇశ్రాయేలులకు పుట్టిన వారు లేవీయుల కంటే 272 ఎక్కువయ్యారన్నాడు. అందువల్ల తలకు ఒక 5 తులముల వెండి తీసుకోమని ప్రభు చెప్పాడని దాన్ని ఒకటిగా చేశాడు అని ఆయన చెప్తున్నాడు. అమ్మా, యేసు ప్రభు కార్చిన రక్తం, చిందించిన రక్తం, పాపికి క్షమాపణ కలిగించిన వెండి ఆయనకి గుర్తుగా ఉన్నది. పాత నిబంధనలో దీని గురించి చాలా వివరంగా చెప్పాడు. ఎన్నో పుస్తకాల్లో చెప్పాడు. క్రొత్త నిబంధనలో, సువార్తలలో దాని గురించి రాశాడు. మనకు బదులుగా మన కోసం అప్పగించబడ్డాడు, దూషింపబడ్డాడు, నిందింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆయన చెంపలు పెరికించుకున్నాడు. ఆయన నాలుక గౌడు కట్టుకొని పోయినాడు. ప్రాతల భూమిలో విడువబడ్డాడు. కుక్కలు ఆయన చుట్టుకున్నాయి. దుర్మార్గులు గుంపు కూడారు. సింహం ఆయన మీదకి లేస్తున్నది. గురుపోతులు ఆయన మీదకి లేస్తున్నారు. ఆనాటి సన్నిధిని సభ వారందరూ ఆయనకి వ్యతిరేకులయ్యారు. కానీ ప్రభువారిని క్షమించారు, ప్రభువారిని రక్షించారు. విమోచన ధనం ఆయన చిందించిన రక్తం అన్నారా. ఆయన చిందించిన రక్తం విమోచన ధనం. సంఖ్యాకాండంలో విమోచన ధనం అని మనం చదువుతున్నాం. ప్రాణ పరిక్రయ ధనం నిర్గమకాండంలో మనం చదువుతున్నాం. ప్రభు యేసు క్రీస్తు వల్ల ప్రేమించి మన కొరకు తను తాను అర్పణగా దేవునికి బలిగా ఆయన అర్పించుకున్నాడు, విడిపించాడు. పౌలు తన అనుభవంలో చెప్పాడు, అయ్యో నన్ను ఎవడు విడిపిస్తాడు ఈ భయంకరమైన మరణం నుండి, శిక్ష నుండి.
నన్ను ఎప్పుడు విడిపిస్తాడు? రోమపత్రిక 7వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నాం. రోమా పత్రిక 7వ అధ్యాయం ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఎప్పుడు విడిపిస్తాడు. 24వ వచనంలో చెప్పాడు. 8వ అధ్యాయం 2లో విడిపించను అని చెప్పాడు కదా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. చిత్తూరు నుంచి వచ్చిన మణి బ్రదర్ ఉన్నాడు కదా, ఆయన చెప్పగలడు ప్రభువు నన్ను విడిపించాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన బ్రైనాడ్ గారు ఉన్నారు, ఆయన చెప్పగలరు. మ్యాంగ్లూరు నుంచి వచ్చారు జోస్మేత్య గారు, ఆయన చెప్పగలరు. కడప నుంచి వచ్చారు, నేను చెప్పగలను కదా. క్రీస్తు నన్ను విడిపించాడు. పాప బంధకాల్లో ఉన్నారు, విడిపించాడు. విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టాడు, సమాచేయబడ్డాడు, తిరిగి వచ్చాడు. నా పాపాలన్నీ క్షమించాడు. తండ్రితో నన్ను సమాధానపరిచాడు. పరిశుద్ధుల లెక్కలో నన్ను చేర్చాడు. నీతిమంతుల లెక్కలో నన్ను చేర్చాడు. ఆ ప్రభుకు స్తోత్రం. ఎంతగా ఆయన స్తుతించిన, ఆరాధించిన మనం రుణస్థులు. ఈ రాత్రి మనం నిర్గమకాండం కానీ సంఖ్యాకాండం కానీ ఎక్కడ చదివినా వెండి దిమ్మలు, వెండి వంపులు, వెండి బద్ద, ఇవి పాపి ప్రాయశ్చిత్తం కొరకై ప్రాణ పరిక్రయ ధనంగా ఇశ్రాయేలు ప్రజలు చెల్లించిన అరతులము వెండి అని. కనుక మన ప్రభు పాప క్షమాపణ అనే దాన్ని ధనవంతులకు మాత్రమే అందుబాటులో పెట్టలేడు. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు అన్నాడు. పేదవాడికి ఇవ్వలేనంత బరువు పెట్టలేదు, భారం పెట్టలేదు. పేదవాడు తక్కువ ఇవ్వకూడదు, ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు అన్నాడు. బైబిల్ ఎంత బాగుంది. ఏ భేదము లేదు, అందరికీ ఒకటే. ఏది పాపం తీయును యేసు రక్తమ్మ. ప్రభు యేసుక్రీస్తు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసేది, నరకాన్ని మనకు తప్పించేది, శిక్షను తప్పించేది, తీర్పును తప్పించేది, పరలోక రాజ్యం మనకు తెరిచేది. పరలోక రాజ్యంలో మనం పాత్రులుగా ఉండి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు చిందించిన రక్తం. దాన్ని నువ్వు త్రోసివేస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా, వాయిదా వేస్తున్నావా? లేక ప్రభువా నేను పాపినయ్యా, నీ ఒక్కడవే నా రక్షకుడు, నన్ను ప్రేమించేవా, నన్ను అంగీకరిస్తున్నావు, నన్ను పిలుస్తున్నావు, నన్ను విడిపిస్తావు, నేను నమ్ముతున్నాను. నీవు కార్చిన రక్తముతో నా పాపాలన్నిటి నుండి నన్ను విడిపించు. ఈ రాత్రి నా హృదయం నీకు ఇస్తా, నా జీవితం నీకు ఇస్తా, ఉన్న పాటను నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. దయతో నా పాపాలు క్షమించుకొని తలలు వంచి హృదయాలు ప్రభువుకు సమర్పించి ప్రభువును మనం గణపరుద్దాం. ప్రభు మీతో మాట్లాడి ఉంటే కొద్ది నిమిషాలే మనం సువార్త ప్రకటించాం. వర్ష వాతావరణం ఉన్నది. దేవుని దాసులు కూడా వాక్యం అందించి ముగిస్తారు. ఇద్దరూ వాక్య పరిచయం చేసి 8 గంటలకే ముగించాలనే ఆలోచనతో నేను ముందుగా ప్రారంభించి ముగిస్తున్నాను. తలలో ఉంచండి. ప్రభువు నా హృదయంలోకి రావాలి అని ఆశ గలవారు, విడుదల పొందని వారు ఈ ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి నన్ను మీ సన్నిధికి తెచ్చారు, నాతో మాట్లాడారు, నీ కుమారుని బయలుపరిచారు. నేను అగ్నికే వెళ్ళవలసిన వాడను లేక దానను. ప్రేమించావు, ప్రాణం పెట్టావు, సమాచేయబడ్డావు, తిరిగి లేచావు. నీకు వందనాలు. నీవు కార్చిన రక్తముతో నా పాపాలన్నీ కడిగి నీ ఆత్మను నాలోనికి పంపండి. నిత్య జీవం నాకు ఇవ్వండి. సదాకాలం మీతో ఉండే భాగ్యం నాకిమ్మని నా ప్రభువు, నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అప్పగించుకొని స్తుతించి వేడుకొనుచున్నాను.
ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారు మీటింగ్ ముగింపులో మమ్మల్ని కలవండి. సూక్ష్మములో మోక్షం అంటారు. ఇది చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. ఎవరితో చెప్పాలి? ప్రభువుతో చెప్పాలి. ప్రభువు క్షమిస్తారు. మేము అలాగే చేశాం. ప్రభు మా పాపాలు క్షమించారు. దేవుని దాసులు వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధతో, ఆశతో కనిపెట్టాలని